నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న చిత్తూరు నియోజకవర్గ వైఎస్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయనంద్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈదేళ్లలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలు అందించామని పేర్కొన్నారు. అధికారం లేకున్నా సూర్యచంద్రులు భూమి ఉన్నంతకాలం పార్టీ కొనసాగుతుందని ఎంసీ విజయానంద్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక గొప్ప శుభదినం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 ఓదార్పు యాత్ర అనేది ప్రారంభించి ఆ ప్రారంభానికి అడ్డు తగిలితే కాంగ్రెస్ పార్టీ 2011 మార్చి 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ముగింపు పలికి 12వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ ఆవిర్భవించి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరం కూడా మా సొంత ఇంటిలో పండుగలాగా మా పార్టీ జెండా మా గుండె అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక నినాదంగా తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అందరం కూడా చేసుకుంటున్నామంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి కేక్ కటింగ్ చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను, రైతులని, మహిళల్ని అందరినీ గుర్తించి ముఖ్యంగా వైఎస్ఆర్ అనే ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ విధంగా పెట్టి ప్రతి ఒక్క ప్రజానీకం బాగుండాలా అనే మీడియా కూడా ఆయన పార్టీ పేరు